ఆ శర్మ అంటాడు తాడు బొంగరం లేనోడు ఆడు. ఇప్పుడు వానికి సిగ్గు శర, వానికి ఏమైనా సిగ్గు శర ఉంటే ఆడు వస్తాడా? ఇంతమంది మొగోళ్ళు, ఇంతమంది మొగోళ్ళలో ఆడొక్కడే వచ్చిండు, అన్ని ఛానళ్ళకి ఆడే తిరిగిండు. వాని గురించి మనకు తెలియదు. ఇంతకు ముందు ఏమో మొగోడు అంటే మరి అనసూయ అభిమాన సంఘం అధ్యక్షుడు అని అన్నాడు. ఆమె పేరు తీయడం నాకు ఇష్టం లేదు, కానీ అధ్యక్షుడు అన్నప్పుడు ఖండించాలి. ఇప్పుడు నువ్వు అధ్యక్షుని కాదన్నప్పుడు ఎట్లా అన్నాడంటే ఒక ఆడ కూతురు గురించి వాడు ఇష్టం వచ్చినట్టుగా కూతురు కూస్తే నేను తిట్టినా. మీరు అందరూ టీవీలలో వేసిరు కదా, నేను అందుకే తిట్టినా. వాడు అంటే నేను ఒక చెల్లెలాగా ఒక అక్కలాగా నా చెల్లెనో అక్కనో అంటుండు వాడని చెప్పేసి నేను తిట్టినా. దాన్ని ట్రోల్ చేసిరు. మరి నాకే మంచిగా అనిపిస్తలేదు, మీకు ఎట్లా మంచిగా అనిపించింది? ఫస్ట్ తీసుకుపోయి ఆయన మీద కదా కేసు పెట్టాలి. అవును అవునా? ఇప్పుడు వాడు ఎక్కువ రచ్చ చేసిండు లాస్ట్. ఇప్పుడు ఎలా ఫోటోలు పెట్టి చూపించిండు, మేము చూస్తున్నాము, మాకు చూపిస్తే చూస్తున్నాము, ఫ్రీగా వస్తే మేము చూడమా, పబ్లిసిటీ కాదా అన్నప్పుడు దాని మీద కేసు పెట్టక మా మీద కేసు పెడితే ఎట్లా తమ్మి? చెప్పండి మీరే. ఎప్పుడు తాత భయపడుతున్నా మరి ఇప్పుడు ఉండు, సందేమ భయపడుతుందా? కేసు పెట్టాక సందేమ భయపడుతుందా చెప్పు? రేపు నీకు కూడా వస్తాయి నోటీసులు. సందేమ భయపడుతుందా? నాకెందుకు వస్తాయి? మరి ఇప్పుడు అయ్యో మాట్లాడుతున్నా నాతో ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద కేసులు, నీకు తెలుసా? నువ్వు భయపడుతున్నావు చెప్పు. నువ్వు భయపడుతున్నావు చెప్పు మరి. సంధ్యారెడ్డి ఏ ఛానల్ కి పోయినా ఆ ఛానల్ మీద మనం కేసు పెట్టాలి.